మొన్న కావ్య స్వీట్ చాలా బాగా చేసింది. ఏమి యాడ్ చేసిందంటే ఎక్కువగా నెయ్యి, జీడిపప్పు ఫుల్గా వేసేసింది. యాడ్ చేస్తేనే టేస్ట్. అలాగే ఇప్పుడు రాజ్య సువార్త అంటే మీకు తెలుసు. దాన్ని కొంచెం 100 మనకు 75% వరకు న్యాయం చేయగలిగాను నేను, నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి. ఈరోజు మీకు 100% ఇచ్చేస్తాను. రాజ్య సువార్త అంటే ఏంటి, రాజ్య పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది, రాజ్య సువార్త అంటే ఏంటి, రాజ్య పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది, లేదా ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో సువార్త అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి, సువార్త అంటే సువార్త అంటే ఏమిటి? ఎవరిని అడిగి ఏం చెప్తారంటే జనన మరణ మరణ సమాధానం రెండు ఒకటి. పునరుద్ధానం. మన కోసం వచ్చాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడు. ఇది నేను కాదన్నాను అనుకోండి, మీరు ఊరుకోరు. పౌలు గారు పత్రికలో చెప్పాడు కదా అని ఫిక్స్ అయిపోయారు జనాలు. దాన్ని అది 75% వరకు న్యాయం జరిగిందండి. 100% న్యాయం ఈరోజు చేస్తాను. పాఠం పేరు ఏంటంటే రాజ్య సువార్త అంటే ఏమిటి, రాజ్య పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది. మీకు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను 9వ వచనం చూడు. ఈ మాటలు చెప్పి ఎవరు చూచుతుండగా, శిష్యులందరూ చూచుతుండగా ఆయన ఆరోహణమైన. అందరూ చూస్తున్నాగానే ఎందుకు వెళ్ళాడండి? తర్వాత ఏమి వెళ్ళాడంట అనుకుంటా అన్నారు అనుకోండి శిష్యులు. అంతేగా మరి, ఆరోహణం అయ్యాడు అనుకుంటా అంటున్నారు అనుకో శిష్యులు. వినేవాళ్ళు ఏమంటారు? రాజుగారు తాటాకుతో నాలుగు గీసుకున్నారంటే చివరికి ఆ మాట ఎక్కడికి రాజుగారు నోట్లో తాటి చెట్టు ములిసింది అన్నారంట. అలా అయిపోద్ది. ఏం లేదు, రాజుగారు ఉదయం ఎందుకో సరదాగా ముద్దొచ్చి ఆ తాటాకు కనపడితే నాలుగు గీసుకున్నాడంట తాటాకుతో. పక్కన భట్టుడు చూసి సంధి చివరన్న భట్టుడి దగ్గరికి వెళ్ళి, రాజుగారు తాటాకుతో నాలుగు గీసుకున్నాడంట. తాటాకుతోనే గీసుకున్నాడు. ఆడు చెప్పి తాటాకుతో అన్నాడంట. అనేటప్పటికి ఆడేమనుకున్నాడంటే తాటాకు అంటే పెద్ద ఆకు ఉంటుంది కదా, ఆకుతో గీసుకున్నాడు అనుకుని ఆ సంధి చివరిన ఇంకోటి దగ్గరికి వెళ్ళి, రాజుగారి నోట్లో తాటి చెట్టు మొలిసిందంట అన్నాడంట. అసలు జరిగిందేంటి? అస్సలు వాస్తవానికి చూసిన దాన్ని కూడా మారిపోతుంది కదా. ఈయన ఏం చేశాడంటే ఖచ్చితంగా ఇది ప్రవచనం ఉంది, యెషయా గ్రంథంలో ప్రవచనాన్ని నెరవేర్చడానికి వారు చూస్తుండగా వెళ్ళాడు అంట. యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళ కళ్ళ ముందే తిన్నాడు, వాళ్ళ కళ్ళ ముందే తిరిగాడు, వాళ్ళ కళ్ళ ముందే చచ్చిపోయాడు, వాళ్ళ కళ్ళ ముందే తిరిగి లేచాడు, వాళ్ళ కళ్ళ ముందే ఆరోహణమయ్యాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త అంటే ఏంటి? జనన మరణ సమాధి పునరుద్ధానమైన ఆరోహణం కూడా సువార్త అయిద్దా అవదా? ఇది మనం 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఒకసారి చూడండి. సువార్త అంటే ఏమిటంటే ఎవరిని అడిగినా చెప్పేది ఏంటంటే, కన్యమరియ గర్భం ద్వారా శరీరాన్ని ధరించుకుని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇది ఒక పిల్లర్, ఒక భవనానికి పిల్లర్ లాగా జననము అంటారు దీన్ని. ఓకేనా? శిలువ మీద మనందరి పాపాల నిమిత్తం మరణించాడు. ఇది రెండో పిల్లర్, సువార్తకు రెండో పిల్లర్. దీన్ని ఏమంటారు? మరణం అంటారు. మూడో పిల్లర్ అంటే మృత్యుంజయుడే 3వ దినమున తిరిగి లేచాడు. దీన్ని ఏమంటారంటే పునరుద్ధానము. జననము, మరణము, పునరుద్ధానం. ఏ ఇంటికైనా 4 ఉంటాయి పిల్లర్స్, ఏ చైర్కైనా 4 ఉంటాయి. ఇప్పటి వరకు మనం 3 నేర్చుకున్నాం. 4వది ఈరోజు నేర్చుకున్నాం ఏంటంటే పరలోకమునకు ఆరోహణమాయను. ఈ పిల్లర్ కరెక్ట్. మన సువార్తలో ఈ 4వది లేకపోతే సువార్త అనేది సంపూర్ణం అవ్వదు. మొదటిది జననం, రెండోది మరణం, మూడోది పునరుద్ధానం, 4వది ఆరోహణం అవ్వడం. ఇందుకు ఈ 4వ పిల్లర్ని చాలా మంది వదిలేయటం అనేది జరుగుతుంది. ఈరోజు పిల్లర్ గురించి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, సువార్తలో కానీ ఈ 4 చెప్పకపోతే అది సువార్తే అవదంటండి. ఖచ్చితంగా 4 చెప్పాల్సిన జనాలు ఏం చెప్తారంటే 3 మాత్రమే చెప్తారు. 4వ చెప్పకపోతే బైబిల్ చట్టం ఒప్పుకోదు. వారు చూస్తుండగా ఆరోహణమయ్యాడు.
మళ్ళీ ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణం అయ్యాడు అంటారేమోనని ప్రవచనాన్ని నెరవేర్చుకోవడం అలా జరగటం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని కూడా వీళ్ళు ఆరోహణానికి కూడా సాక్షులుగా ఉండాలి. పునరుద్ధానానికి సాక్షులు, ఆరోహణానికి కూడా సాక్షులు. ఇందుకు ఈయన ఆరోహణమై ఏం చేస్తున్నాడు? అక్కడతో జనాలు ఫిక్స్ అయిపోయారు. జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణమై ఏం చేస్తున్నాడు? ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. పోనీ వెళ్ళి మళ్ళీ మీరు అటు వెళ్ళొద్దు. దేవుని వెళ్ళి అది లైన్లోకి వచ్చేసారు. జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఏం చేస్తున్నాడు అని అర్థం? అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు అండి. ఎవరిని పరిపాలిస్తున్నాడు? మనల్ని, ఈ సంఘాలని పోషించి సంరక్షించు. నెక్స్ట్ సండే చెప్తాను, ఇప్పుడు సరిపోదు కాబట్టి. క్రీస్తు సంఘము, సంఘానికి ఏ పేరు పెట్టాలి? క్రీస్తు సంఘమే అని ఎందుకు పెట్టాలి మీకు వచ్చే వారం చెప్తాను. ఇప్పుడు చిన్నగా ముగించేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి? పరలోకము నుంచి సింహాసనం మీద ఉండి సింహాసనం నుంచి పరిపాలన చేస్తున్నాడు. పాఠం పేరు ఏం చెప్పాను మీకు? రాజ్య సువార్త అంటే ఏంటి? రాజ్య సువార్త అంటే ఏంటి? రాజ్య పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది? రాజ్య సువార్త అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడును. రాజ్య సువార్త అంటే జనన మరణ పునరుద్ధానాలు కాదు, జనన మరణ పునరుద్ధానము ప్లస్ ఆరోహణం కూడా కలిస్తే అనేది రాజ్య సువార్త అవుతుంది. అక్కడి నుంచి ఏం చేస్తున్నాడంటే మనందరినీ కూడా పరిపాలిస్తున్నాడు. సువార్త అంటే జనాలు ఏం చెప్తారంటే యేసు పిలుచుచున్నాడు. ఇది సువార్త. చెప్పండి, సువార్త అంటే ఏంటి? జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, అక్కడి నుంచి మనందరిని యేసుక్రీస్తు పరిపాలన. ఈ 4 ఉంటేనే అది సువార్త. యేసు పిలుచుచున్నాడని టైటిల్ పెట్టామండి, సువార్త అయిద్దా? 4 పిల్లలు, ఏ పిల్లలు లేదు అక్కడ ఉందా? లేదు. మీ అప్పులు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీ కోరికలు తీరుతాయి అనేది కూడా కాదు. బండి లేదు, హెలికాప్టర్ లేదు, ఇవి కూడా సువార్తలో. సువార్త అంటే దేవుడు, ధనవంతుడైన దేవుడు మనందరి కోసం దరిద్రుడై మనందరిని ధనవంతులు చేయడానికి కన్యమరీ గర్భం ద్వారా దీనాతి దీన స్థితిలో భూమి మీదకి వచ్చాడు. ఏ పాపం చేయకుండా జీవించాడు. ఏ పాపం తను జీవించిన కాలంలో చేయలేదు. చేయకుండా మనందరి పాపాల కోసం పరిశుద్ధంగా రక్తాన్ని కార్చాడు. తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. లేచి 40 దినాలు అందరికీ కనపడ్డాడు. పరలోకానికి వెళ్ళాడు. అక్కడ మనకి స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. తండ్రి సింహాసనం మీద పక్కన కూర్చుని అక్కడి నుంచి రాజ్య పరిపాలన అనేది చేస్తున్నాడు. మనం ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళి యుగ యుగాలు ఆయనతో ఉంటాం. ఇది సువార్త. నీకు రోగం పోద్ది అనేది, ఉదాహరణకి నాకు రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, చచ్చిపోయేవారు మళ్ళీ ఎప్పుడు జ్వరం రాదు. నాకు వస్తుందా రాదా? రోగం అనేది శరీరానికి, రోగం అనేది శీతాకాలం కొన్ని రోగాలు వస్తాయి, వేసవకాలం కొన్ని రోగాలు వస్తాయి. రోగం రావటం, పోవటం, రోగం, ఆకలి వేయటం, మళ్ళీ ఆకలి తీరటం, ఆకలి ఎన్ని కామన్గా జరిగాయి. రాజ్య సువార్త. సువార్త అంటే ఏంటంటే ఇది క్రీస్తు మన కోసం వచ్చి మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు, మన కోసం పరలోకంలో ఉన్నాడు. పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి 2వ రాకడలో రాబోతున్నాడు. సింహాసనం మీద ఆయన తీర్పు తీర్చగలిగేది మరండి. ఇప్పుడు చెప్పండి, మరి భూమి మీద యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత శిష్యుల్లో ఎవరు కానీ ఆరోహణం గురించి అసలు మాట్లాడారా? మాట్లాడలేదు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనుకోండి, మనం మాట్లాడకూడదు, అంతే కదా. జననం, మరణం, పునరుద్ధానం గురించే మాట్లాడాలి, మనం కూడా అయ్యే మాట్లాడాలి. వాళ్ళు 4వ దాని గురించి కూడా మాట్లాడితే మనం కూడా 4వ దాని గురించి చూసుకుని ముగించుకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను
యుగములందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను హెచ్చుగా పరలోకమునందు ఆయనను ఏంటిది దేని గురించి చెప్పాడు చెప్పండి? ఆరోహణం గురించి చెప్పాడు. ఆరోహణమే ఏం చేస్తున్నాడు? అన్నిటికన్నా పైనుండి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారి సింహాసనం మీద ఎందుకు కూర్చుంటాడండి? పరిపాలించడానికి. పరిపాలిస్తున్నాడా? సరే, పేతురు హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 చదివారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఒకడున్నాడు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు ఆసీనుడైన. ఆరోహణమై ఏమయ్యాడు? సింహాసనం మీద కూర్చున్నట్టు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి రాజ్యం ఎవరు? మనమే. చట్టం ఏది? బైబిల్. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడండి? స్థలాన్ని సిద్ధం చేస్తున్నాం అనేది కరెక్టే, కానీ 100% కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ ఏంటంటే రాజ్య పరిపాలన పరలోకం నుంచి చేస్తున్నాడు. చేయగలడు అంటారా? సరే, మోదీ గారి పరిపాలన ఎక్కడి నుంచి చేస్తున్నాడు? ఒకసారన్నా చూసాము మనం? చూడకపోయినా చేస్తున్నాడు. మరి మోదీ గారి కన్నా నేను మీకు చెప్పాను, దోతల కాపుదల ఎలా ఉంటుంది, కంచి ఎలా ఉంటుంది. ఎలియానా విన్నా? కంచి యోగు గారు కదా, ఏలి ప్రవక్త. ఏ ప్రవక్తకి? ఏలి ప్రవక్తకి, సారీ ఎలీషాకి సిరియా రాజు మాట్లాడే మాట ఈ రాజ్యంలో ఉన్న ఈయన కనపడుతుందంట. టెక్నాలజీ. ఈయన చుట్టూ ఉన్న దూత సైన్యం ఈయనకి కనపడుతుంది, కానీ ఆయన సేవడికి కనపడలే. ఇప్పుడు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు ఈయన? పరలోకం నుంచి. ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. మనం ప్రతి ప్రార్థనలు ఏం చేస్తాం? క్రీస్తునామాన్ని అడుగుతున్నాం. కృతజ్ఞతలు ఎలా చెప్తాం? క్రీస్తునామాన్ని చెల్లిస్తాం. ఏ పని చేసింది దేని మీద చేయమన్నాడు? క్రీస్తు పేరట. పరిపాలనలో ఉన్నామా లేమా? కానీ ఉన్నామని ఇప్పటి వరకు మనకి తెలియదు. స్వార్థ అంటే ఈ 4 పిల్లర్ల గురించి చెప్తేనే పేతురు గారి మాటలు చూసి ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అంటే శిష్యులు కూడా ఆరోహణం గురించి చెప్పారు. జనన మరణ సమాధి పునరుద్ధానాలు చెప్తూ ఆరోహణమై ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకంలో. ఏ పిల్లర్ ఇది? 4వ పిల్లరు. జననము, మరణము, పునరుద్ధానమయ్యి, ఆరోహణమయ్యి, దూతల మీదను, అధికారుల మీదను, వ్యక్తుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుడి కుడిపార్శ్వమున దేవుని సింహాసనం మీద ఎందుకుంటాడు? చెప్పండి. రాజ్య సువార్త అంటే ఏమిటి? రాజ్య సువార్త ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎక్కడి నుంచి జరుగుతుందంటే పరలోకం. రాజ్య సువార్త అంటే ఈ రాజ్య సువార్త సకల జనం. ఏ రాజ్య సువార్త? ఈ 4 ఉన్నదే రాజ్య సువార్త, కానీ 3 మాత్రమే చెప్తున్నారు. 4వది చెప్పట్లేదు. ఈ రోజు నుంచి మనం దాన్ని సరి చేసుకుందాం. ఓకేనండి. సర్వశ్రమ బాబు ముగింపు ప్రార్థన చేస్తాం. ముగించుకు వెళ్ళిపోదాం. జూన్ వరకు ఎగ్జామ్ లేదు, చక్కగా చదువుకోండి. కీర్తన గ్రంథం, తిమోతి 1వ తిమోతి 2వ తిమోతి. ఒక్క 5 బిట్లు మాత్రం 1వ తిమోతి 2వ తిమోతి నుంచి వస్తాయి. ఒక్క 5 కీర్తన నుంచి మాత్రం సమస్య లేదు. ప్రార్థన చేసుకున్నానండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు నాయన చిన్న చిన్న పాఠాలుగా ఎన్నో విషయాలు నాయన మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ మాటలన్నీ కూడా నాయన జ్ఞాపకం ఉంచుకొని నేను మా హృదయంలో భద్రపరుచుకొని ఇదిగో రాజ్య సువార్త విషయంలో కూడా నాయన ఇప్పటి వరకు జనన, మరణ, పునరుత్థానము అని చెప్పుకున్నాం తండ్రి. ఇదిగో నాయన పరలోకమునకు ఆరోహణమైనని
వ్రాయబడి ఉన్న తండ్రి. ఆయన పరలోక రాజ్యంలో ఉండి నాయన మమ్మల్ని అందరినీ కూడా నువ్వు పరిపాలన చేస్తున్నావని, ఈ రాజ్యానికి ప్రజలు మేము చట్టం నీవు ఇచ్చిన బైబిల్ లేఖనాలన్నీ మేము తెలుసుకున్నావు నాయన. ఇంకా అనేకమైన మాటలు మేము విన్నాం తండ్రి. విగ్రహం ఒట్టిదని, విగ్రహానికి పెట్టింది తినవచ్చా తినకూడదా అనే అంశం కూడా నాయన అది ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుందని, ప్రార్థన చేసుకుని తింటే అది నిషిద్ధమైనది కాదని కూడా మేము నేర్చుకున్నాం నాయన. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఆయన పేరున ఏది ఇచ్చినా కూడా ఆయన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇది దేవుని యొక్క సహజ లక్షణం. మరి మేలు చేసినా కీడు చేసినా దానికి తగ్గ ప్రతిఫలం కూడా దేవుడే ఇస్తాడని కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. ఎవరికి కూడా ఎటువంటి మేలు ఆలోచనలో కూడా మాకు రాకుండా తండ్రి, ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు నాయన కీడు చేయకుండా మేలు చేసే మంచి మనసుతో ఈ వాక్యం వింటున్న మేము తండ్రి ఈ భూమి మీద బ్రతకటానికి మాకున్న ఆయుష్ కాలంలో మా ప్రవర్తనతో సరిచేసుకొని ఇన్ని మాటలు వింటున్న మేము వాటి ద్వారా మారకపోతే మేము నాయన మరి దౌర్భాగ్యులమైపోయే పరిస్థితి ఉన్నది కనుక అటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోకుండా ఈ వాక్యం అనేది మాకు కాపుదలగా, మా పాదములకు వెలుగుగా, మమ్మల్ని నడిపించే ఒక దీపముగా మరి నాయన వ్రాయించారు తండ్రి. ఈ మాటలన్నీ కూడా మేము నేర్చుకుని వాటి ప్రకారంగా ఈ భూమి మీద బ్రతికి నీకు మహిమార్థంగా నేను సంతోషపెట్టే జీవితం కలిగి మేమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రసాద్ లేడు.